భగవద్గీత అనేది మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలిచే దివ్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో ధర్మం, కర్మం, ఆత్మతత్వం, యోగం, జ్ఞానం వంటి జీవన సారాంశాలు ఉన్నాయి. ఇది కాలాన్ని దాటి, ప్రాంతాలను దాటి ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించే శాశ్వత జ్ఞానమయమైన మార్గదర్శనం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, అందులో 700 శ్లోకాలు ఉన్నాయి. అవేంటంటే అర్జున విషాద యోగ 47, సాంఖ్యయోగ 72, కర్మయోగ 43, జ్ఞాన కర్మ సన్యాస యోగ 42, కర్మ సన్యాస యోగ 29, ధ్యాన యోగ 47, జ్ఞాన విజ్ఞాన యోగ 30, అక్షర బ్రహ్మ యోగ 28, రాజ విద్య రాజగుహ యోగ 34, విభూతి యోగ 42, విశ్వరూప దర్శన యోగ 55, భక్తి యోగ 20, క్షేత్రజ్ఞ విభాగ యోగ 35, గుణత్రయ విభాగ యోగ 27, పురుషోత్తమ యోగ 20, దైవాసుర సంపత్ విభాగ యోగ 24, శ్రద్ధాత్రయ విభాగ యోగ 28, మోక్ష సన్యాస యోగ 78. ఈ శ్లోకాలను ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదివితే 18 రోజుల్లో భగవద్గీతను పూర్తి చేయవచ్చు. మీరు రోజుకి ఒక శ్లోకం చదివితే 700 రోజులు పడుతుంది. ఇది చాలా అద్భుతమైన ఆలోచన కదూ. ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకంతో జీవితాన్ని ఆరంభిద్దాం. అది మనకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని, సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తుంది. భగవద్గీతను చదవండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి.